హాయ్ హలో నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరబోతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము జనసేన పొత్తులో ఉన్నాయి, జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం జనసేనతో కలిసి బీజేపీ పొత్తులోకి రావడం ఒక అంశం. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి పొత్తు. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఏ కూటమిలో లేదు. జనసేన అయితే ఎన్డీఏ కూటమిలో ఉంది. తెలుగుదేశం పార్టీ 2018 సమయంలో అంతకుముందు ఎన్డీఏ కూటమిలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ కూటమిలో చేరారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి కూడా పోటీ చేశారు. కాంగ్రెస్ కూటమిలో దేశవ్యాప్తంగా కూడా తిరిగారు. 2019 ఎన్నికలకు ముందు మిగతా రాష్ట్రాల ఎన్నికల సమయంలో కూడా తిరిగారు. రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, వీళ్ళందరితో కలిసి. మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి యూపీఏ కూటమి, అప్పుడు యూపీఏ కూటమి, ఇప్పుడు ఇండియా కూటమి కాంగ్రెస్. మరి యూపీఏ నుంచి తప్పుకున్నాడా లేదా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఇప్పటివరకు అయితే ప్రకటన చేసి ఉండలేదు. సరే, తప్పుకున్నారనే అనుకోవచ్చేమో. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో లాంఛనంగా మళ్ళీ చేరబోతున్నారా? 2018లో బయటకు వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ చేరబోతున్నారా అనేటువంటి దాని మీద ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరేటువంటి విధంగా అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా చంద్రబాబు నాయుడును ఒప్పించారు అనేటువంటిది సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఎన్డీఏ కూటమికి 400 సీట్లు సంపాదించాలి అనేటువంటిది వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 339 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి సొంతంగా 303 స్థానాలు ఉన్నాయి. నెక్స్ట్ టార్గెట్ బీజేపీ వరకే 370 స్థానాలు రావాలని, ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు పైగా రావాలి అనేటువంటిది వాళ్ళ లక్ష్యం. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సీట్లు తగ్గుతాయి అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది ఉత్తర భారతదేశంలో. ఈ నేపథ్యంలోనే పాత మిత్రులైనటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తిరిగి చేర్చుకునేటువంటి ప్రయత్నాల్లో ఎన్డీఏ ఉంది. దాంట్లో భాగంగానే బీహార్లో నితీష్ కుమార్ని తిరిగి ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకున్నది. బీహార్లో జేడీయూతో కలిసి బీజేపీ పోటీ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తోంది. రేపు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు, ఇప్పుడు లోక్సభ ఎన్నికలకి బీజేపీ, అదేవిధంగా జేడీయూ వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తారు. కాంగ్రెస్, ఆర్జేడీ వాళ్ళు కలిసి పోటీ చేస్తారు కావు. అదేవిధంగా పంజాబ్లో ఉన్నటువంటి శిరోమణి అకాళీ దళ్ వీళ్ళు కూడా గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే రైతుకు సంబంధించినటువంటి అప్పుడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారో దాని మీద శిరోమణి అకాళీ దళ్ వ్యతిరేకించడం, బయటికి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి విషయాలు తెలిసిందే. ఆ రైతు వ్యతిరేక చట్టాలని ఉపసంహరించుకున్నది బీజేపీ ప్రభుత్వం కూడా. ఇప్పుడు శిరోమణి అకాళీ దళని సంప్రదింపులు జరుపుతుంది బీజేపీ ఎన్డీఏలోకి రమ్మని. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 ఎంపీ స్థానాలు ఎన్డీఏలో 2 పార్టీలు, ప్రధానమైన పార్టీలు లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో లేదు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో లేదు. ఒక్క జనసేన ఎన్డీఏ కూటమిలో ఉందని ఈ మధ్యకాలంలో అది కూడా ప్రకటించారు. ఆ ఎన్డీఏ కూటమి సమావేశానికి మొన్న పిలిచారు పవన్ కళ్యాణ్. అయితే మరి 25 ఎంపీ స్థానాలు మొత్తం కూడా తెలుగుదేశము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో సీట్లు సంపాదించడం అనేటువంటి దాని మీదేమో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవటం అసెంబ్లీ ఎన్నికల్లో. లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఎన్డీఏ కూటమిలోకిన తెలుగుదేశం పార్టీని చేర్చుకుంటే కూటమి బలం పెరగటం ఒకటి, అదేవిధంగా కొన్ని సీట్లు అదనంగా చేరటం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనంగా ఎంపీ స్థానాలు వచ్చినాయి అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తనకి మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలాగూ మద్దతు ఇస్తారు అనేటువంటి ధైర్యం అయితే బీజేపీకి ఉంది. అందుకని కానీ చంద్రబాబు నాయుడు విషయంలో నమ్మదగినటువంటి మిత్రుడు కాదు అని బీజేపీ భావిస్తుంది. అయినప్పటికీ కూడా
తప్పనిసరి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశంలో సీట్లు పెంచుకోవాలనేటువంటి లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్తోంది. దక్షిణ భారతదేశంలో 129 స్థానాలుంటే కేవలం బీజేపీకి 29 స్థానాలు మాత్రమే ఉన్నాయి. 25 కర్ణాటకలో, 4 తెలంగాణలో. ఇక మిగతా రాష్ట్రాల్లో తమిళనాడులో కానీ, అదేవిధంగా కేరళలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ ఎక్కడా సీట్లు లేవు వీళ్ళకి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని సీట్లు సంపాదించడంతో పాటుగా ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీని చేర్చుకుంటే కొంత బలం పెరుగుతోంది. మిగతా వాళ్ళని ఎన్డీఏ కూటమి వైపు ఆకర్షించవచ్చు. ఇండియా కూటమి బలహీనపడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి మరింత బలంగా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధించబోతోంది బీజేపీ ప్రభుత్వం అనేటువంటి సందేశం బయటికి వెళ్ళిచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దాంట్లో భాగంగా నాకున్నటువంటి సమాచారం మేరకు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడుతో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకు అంగీకరిస్తూనే ముందుగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరుతున్నట్టుగా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చెయ్యమని వాళ్ళు సూచించినట్టుగా సమాచారం. అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులో ఉంటాము, పొత్తులో వెళతాము, చర్చలు జరుగుతున్నాయని చెప్తూనే ముందస్తుగా ఎన్డీఏ కూటమిలో మేము తెలుగుదేశం పార్టీ చేరుతోంది అని ప్రకటన చేయమని వాళ్ళు సూచన చేశారు అనేది. అంటే దీని ద్వారాగా మేము ఎన్డీఏతో కలిసి ముందుకు వెళుతున్నాము, బీజేపీతో ఆంధ్రప్రదేశ్లో పొత్తులు పెట్టుకుంటున్నామని సంకేతాన్ని ఇచ్చినట్టు అవుతోంది. చంద్రబాబు నాయుడు ఒక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్టుగా ప్రకటిస్తే ఎలా చేరుతున్నారు ఏమిటి అనేది ఆంధ్రప్రదేశ్లో పొత్తులేంటి ఇవన్నీ మీడియా వాళ్ళు అడిగినటువంటి దానికి కొంత చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించినటువంటి అంశం మీడియా ద్వారా వెల్లడించవచ్చు. ముందస్తుగా మాత్రం ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం చేరుతుంది అనేటువంటి ప్రకటన బహుశా ఈ పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్డీఏ కూటమిలో చేరుతున్నటువంటి విషయాన్ని ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. దాంతోనే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తుకు అనేటువంటి దాని మీద ఒక బహిరంగమైనటువంటి ప్రకటన కింద కూడా మారేదానికి అవకాశం ఉండొచ్చు.